అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ బావమరిదైనా బావ మంచి కోరుకుంటాడు. బావమరిది ఇచ్చే గౌరవం అన్నిటికన్నా ఎక్కువ. బావా అని పిలిస్తే చాలు గుండెకు తాకుతుంది. కాని ఓ కిరాతకుడికి ఆ పిలుపు నచ్చలేదు. ఎలా ఉన్నావ్ బావా అన్నందుకు గొడ్డలి తీసుకుని నరికేశాడు. ఈ ఘటనలో బావమరిది ప్రాణాలు కోల్పోవడమే కాదు, బావ కూడా కుక్కచావు చచ్చాడు. రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. జైలు నుంచి వచ్చిన బావ, పలకరించిన బావమరిది, క్షణాల్లో పోయిన ప్రాణాలు. కొన్ని క్రూర మృగాలు అనుకోకుండా మనిషి రూపంలో పుడతాయి. వాళ్లు పెరిగే కొద్దీ వాళ్లలో రాక్షసత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. దీంతో వాళ్ల జీవితంలోకి వచ్చిన అమాయకుల పాలిట మృత్యువుల్లా మారిపోతారు. చివరికి చేసిన పాపాలకు వాళ్లకు కూడా శిక్ష పడుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు ఓ ఇంటి తోబట్టువుల ప్రాణాలు తీసేశాడు. మాడుగుల మండలం నాగిళ్ల గ్రామంలో అర్ధరాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. మృతులు ఇద్దరు దగ్గరి బంధువులు కావడం, ఇద్దరిని దారుణంగా కొట్టి చంపిన ఆనవాళ్లు భయాందోళనకు గురిచేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి హత్యలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులు యాదయ్య, శ్రీను బావమరుదులుగా పోలీసులు గుర్తించారు. నాగిళ్ల గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి మూఢనమ్మకాలతో 10 ఏళ్ల క్రితం తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన యాదయ్య గతేడాదే విడుదలయ్యాడు. ఈ క్రమంలో యాదయ్య బావమరిది శ్రీను ఈ నెల 17న నాగిళ్లలో ఓ వివాహానికి వచ్చాడు. అదే గ్రామంలో ఉన్న బావ యాదయ్యను పలకరించేందుకు శ్రీను అతని ఇంటికి వెళ్లాడు. బావ కోసం వెళ్లిన శ్రీనును చూడగానే యాదయ్య కోపోద్రిక్తుడయ్యాడు. అతనితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం గొడ్డలితో శ్రీనును నరికి చంపాడు. శ్రీను హత్య విషయం తెలుసుకున్న బంధువులు తట్టుకోలేకపోయారు. జైలుకు వెళ్లొచ్చినా కూడా యాదయ్య ప్రవర్తనలో మార్పు రాకపోగా పలకరించేందుకు వచ్చిన బావమరిదినే హత్య చేయడంతో కోపం కట్టలు తెంచుకుంది. శ్రీను స్వగ్రామమైన యాచారం మండలం మేడిపల్లి గ్రామస్తులు, అతని బంధువులు యాదయ్యపై దాడికి పాల్పడ్డారు. బంధువుల దాడిలో యాదయ్య కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. మూఢనమ్మకాల పిచ్చిలో ఉన్న యాదయ్య అప్పుడు భార్యను, ఇప్పుడు బావమరిదిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కిరాతకుడికి బంధువులే తగిన శాస్తి చేశారని చెప్పుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.